హాయ్ అండి. ఈరోజు నేను మనకి చాలా రకాలుగా ఉపయోగపడే బయో ఎంజైమ్ని తయారు చేస్తున్నాను. ఇవి నిమ్మకాయ తొక్కులు, నిమ్మకాయ ముక్కలతో, ఫ్రెష్ నిమ్మకాయలు, నిమ్మకాయ తొక్కులతో కూడా మనం తయారు చేయవచ్చు. ఇలా ఒక ప్లాస్టిక్ మనం ఉపయోగపడింది ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి. దాన్ని శుభ్రంగా తుడుచుకుంటున్నాను. ఇది మట్టికి మిస్ అవ్వబాకండి వీడియో. ఇప్పుడు బాగా మనకి ముందు తరానికి మనం ఎలాగో అయిపోయింది మన పని, మన ముందు తరాన్నైనా బాగు చేద్దాం. ఇదిగోండి ఇలా మనం వాడేసినవి ఉంటాయి కదా. నేను పులిహోర చేస్తూ ఉంటాను శుక్రవారం. ఈసారి 2 వారాలు నిమ్మకాయతోనే చేశాను. దీనికోసమేనని కొన్ని మామూలు నిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంకా మనకి బాటిల్ చిన్న సైజు అయితే మటుకి ఇంకా సన్న ముక్కలు కట్ చేసుకోండి. నేను పెద్ద సైజే తీసుకున్నాను, కొంచెం ఎక్కువే, స్టార్టింగ్ కదా. ఇది ఉంటే అండి మనకి మనం పాలు ఎలా తోడేసుకుంటామో దీన్ని కూడా అలా వేరే దాన్ని మనం ఎలా కుంకుడుకాయలతో చేసుకోవచ్చు, రోజ్ పెటల్స్తో చేసుకోవచ్చు, వేపాకుతో చేసుకోవచ్చు, కూరగాయ తొక్కులతో చేసుకుంది మనకి మొక్కలకి యూస్ చేసుకోవచ్చు. గ్యాస్ బండలు, మనకి గ్యాస్ స్టవ్లో అవన్నీ తుడుస్తూ ఉంటాం కదా డైలీ, దానికి కూడా దీంతో మనం తుడిస్తే అండి అసలు బ్యాక్టీరియా అనేది ఉండదు. దేన్నైనా నిల్వ ఉంచుతుంది. మనం ఫేస్ ప్యాక్స్ అవన్నీ రెడీ చేసుకుంటాం కదా, దాంట్లో కొంచెం వేస్తే నిల్వ ఉంచుతుంది. ఇదిగోండి ఇలా తొక్కులు కాయలు 2 మిక్స్ చేసి వేస్తున్నాను. మనం ఫస్ట్ టైం కదా అందుకని మామూలు కాయలు కూడా వేసాను. ఉట్టి తొక్కులు కూడా వేసుకోవచ్చు. అన్ని తొక్కులు మనం అట్టు పెట్టాలంటే చాలా రోజులు పడుద్ది కదా, ఆ తొక్కులు కూడా వేస్ట్ అయిపోతాయి, అన్ని నిల్వ ఉండవు కదా. బెల్లాన్ని చితక్కొట్టుకుంటున్నాను. బెల్లం 1 కప్పు తీసుకొని 1 కప్పు బెల్లం, 3 కప్పులు నిమ్మకాయ ఈ ముక్కలు తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 3 వంతులు నిమ్మకాయ ముక్కలు కానీ తొక్కులు కానీ ఇలా తీసుకొని, ఎక్కువ మనకి కాస్ట్ ఏం అవ్వదు ఇది, అయినా పర్లేదండి. మనం చాలా ఖర్చు పెడుతున్నాం, మంచి చేసేందుకు ఖర్చు పెట్టడం తప్పు లేదు. దీన్నే మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని వెరైటీగా ఉండేవి, మనకి మంచి చేసేవి ఆరోగ్యానికి అయితే కనుక అవి కొంచెం కష్టంగా ఉన్నా ట్రై చేస్తానండి. ఈ కొన్ని బాగోని పక్కన పడేసాను. ఈ నిమ్మకాయలు పక్కన పెడదాం. మళ్ళీ పిల్లలు నిమ్మకాయ నీళ్ళు అంటారు, ఒకటి అంటూ ఉంటారు. పిల్లలు ఉంటే గోల్ చేసేవాళ్ళు, ఏదో ఒకటి నేను చేస్తా అంటూ ఉండేవాళ్ళు. వాటర్ కూడా వేయాలి మనకి ఇందులో. ఇదిగో చూడండి, ఇలాంటి వెడల్పు మూతుంటే మనకి ఈజీగా వేయటానికైనా, రోజు మనకి దీన్ని ఓపెన్ చేస్తూ ఉండాలి మూత. ఇది మనం ఈరోజు వేసాం కదా, నెక్స్ట్ డే పొద్దున్నో ఎప్పుడో ఓపెన్ చేసి, గ్యాస్ రిలీజ్ అవుతూ ఉండిద్ది, ఓపెన్ చేసి మళ్ళీ పెట్టాలి. రోజు పెట్టాలి. తర్వాత 2 రోజులకు ఒకసారి పెట్టాలి. వారం రోజుల మటుకి రోజు, నెక్స్ట్ వారం రోజులు 2 రోజులకు ఒకసారి, తర్వాత 3 రోజులకు ఒకసారి, అట్లా తర్వాత వారానికి ఒకసారి, అట్లా 90 రోజులు దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. 90 రోజులకి ఇవన్నీ మనకి రెడీ అయిపోయిద్ది. అప్పుడు దీని ద్వారా మనం చాలా తయారు చేసుకోవచ్చు. అవి త్వరగా అయిపోతాయి, వారం రోజుల్లో అవి అయిపోతాయి. ఈ ఫస్ట్ చేసుకునేదే మనం 90 రోజులు చూసుకుంటూ ఉండాలి. ఏమైందండి, కష్టమైన మన పిల్లల కోసం తప్పదు. బ్యాక్టీరియా మనకి ఇల్లు తుడుచుకోవడానికి కూడా ఇది వేసుకొని తుడుచుకుంటే మనకి క్రిములు ఏమీ ఉండవంట. అందుకే ఎక్కువ కనెక్ట్ అయ్యాను దీనికి. వంటగదిలో అవన్నీ చక్కగా మనం స్ప్రే చేసుకోవచ్చు కదా అంట్లు తోముకోవడానికి. చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇది తర్వాత మధ్యలో చూపిస్తూ ఉంటాను నేను నా వీడియోస్లో ఎలా వచ్చింది అని. నిమ్మకాయలు వేసాను కదా 3 వంతులు. ఇప్పుడు వాటర్ 10 తీసుకోవాలి. బెల్లం 1 వంతు అయితే
నిమ్మకాయలు 3 వంతులు, వాటర్ 10 వంతులు తీసుకోవాలి. ఈ ఒక్కసారి కష్టపడితే చాలుగా. దీన్ని నేను అయిపోగానే వంటగదిలో పెట్టేసుకుంటాను. అప్పుడైతే మనం ఎదురుగుండా కనపడిద్ది, రోజు ఓపెన్ చేసుకోవచ్చు. మన పిల్లల కోసం మనం చేయక తప్పదండి. ఇలా చిన్న చిన్నవి మనమే చేసుకోవాలి. ఒక్కటి కాదు, ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఫుడ్స్లో కూడా నిలవ ఉండటానికి మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోయిన వాటర్ మళ్ళీ తీసుకొచ్చాను వెళ్ళి. కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి, మళ్ళీ గ్యాస్ రిలీజ్ అయ్యిద్ది కదా. కొంచెం గ్యాప్ ఉంటే ఓపెన్ చేసుకోవడానికైనా మనకి బాగుండిద్ది. ఇంకా అయిపోయింది మన బయో ఎంజైమ్. ఇంకా దీన్ని 90 డేస్ నేను ఎలా కాపాడతానో చూసుకోవాలి. ఫస్ట్ టైం కదా చేయటం. ఇదిగోండి, ఈ తొక్కులన్నీ పైకి ఉన్నాయి కదా, ఈ బెల్లం ఎప్పుడు కరగాలి, ఇదంతా ఎట్లా ఇద్దో కానీ చూద్దాం. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే చేసుకోండి నాతో పాటు. ఏముంది, నిమ్మకాయలు మామూలు మనం కొనుక్కొని తెచ్చుకున్న 1 డజన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి తీసేసి మళ్ళీ పెడితే రోజు సరిపోయిద్ది. వారానికి 1 వారం అంతా రోజు తీయాలి. నెక్స్ట్ వారం 2 రోజులకు ఒకసారి, నెక్స్ట్ వారం 4 రోజులకు ఒకసారి, అట్లా 1 నెల ఓపెన్ చేస్తే చాలు. తర్వాత అవసరం లేదు, పక్కన పెట్టేసేయచ్చు. మనకి ఇది తెలిసిద్దండి. కిందకి దిగిపోతాయంట నిమ్మకాయలన్నీ. ఇప్పుడు తేలుతున్నాయి కదా, అయిపోగానే కిందకి దిగుతాయంట, అప్పుడు అయిపోయినట్లు. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని వడకట్టుకొని దేనికన్నా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాంటి మంచి మంచి అలవాట్లని మనం చేసుకుంటూ మన పిల్లల భవిష్యత్తుని మనమే కాపాడుకుందాం. ఉంటానండి, బాయ్.